మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామాల్లో అతి పవిత్రమైన నామాల్లో చేరి వచ్చిన సహోదరులందరికీ మరొకసారి నా యొక్క వందనం తెలుసుకుందాం. అందరికీ వందనములండి. దేవుని యొక్క మహాకృపను బట్టి చిత్తం బట్టి మనం ఈ రీతిగా మనం కలుసుకుని ఉన్నాం. మనకున్న సమయం తక్కువ సమయం కాబట్టి మనం ఉన్న సమయంలోనే మనం ఒక మంచి వాక్యం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క కృపను బట్టి మనం మరొక సంవత్సరంలో అడుగుపెట్టాం. 2025 సంవత్సరంలో మనం అడుగుపెట్టాం. అలాగ అడుగుపెట్టడానికి కారణము దేవుని కృప ఉంది కాబట్టి మనం బ్రతికున్నాం. కాబట్టి మనం అది విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, మనం ఎపిసోడ్ రాసే పత్రిక 1వ అధ్యాయము 3వ చదువుకుంటే అక్కడ ఒక మాట ఉంటుంది. ఆ మాట బట్టి మనం ఆలోచిద్దాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనం అనుగ్రహించెను. ఇక్కడ ఒక పదము పౌలు గారు రాయడం జరిగింది. ఏంటో పదం అంటే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము, దాని గురించి మనం కొన్ని మాటలు ఆలోచిద్దాం. ఆశీర్వాదం అంటే అర్థం ఏంటి? ఆశీర్వాదం పదానికి బ్లెస్సింగ్స్ అనే పదం వాడటం జరిగింది. ఆశీర్వాదం అంటే అర్థం ఏంటండి? ఆశీర్వాదం అంటే మేలులు అని అర్థం వస్తుంది, ఒక గొప్ప దీవెన అర్థం కూడా వస్తుంది. ఇలాగా ఆశీర్వాదానికి రకరకాల అర్థాలు ఉన్నాయి. ఇక్కడ పౌలు గారు ఏమంటారంటే ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము. ఇక్కడ ఆత్మ సంబంధ ఆశీర్వాద పదం వాడడం జరిగింది. ఏంటి ఆత్మ సంబంధ ఆశీర్వాదం? మనం ఆలోచిద్దాం. ఆశీర్వాదాల్లో 2 రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. మొదటిది భౌతిక సంబంధ ఆశీర్వాదాలు అయితే, రెండోది ఏంటండి? ఆత్మ సంబంధ ఆశీర్వాదాలు వేరు. భౌతిక ఆశీర్వాదం వేరు, ఆత్మ సంబంధ ఆశీర్వాదాలు వేరు. అయితే ప్రియులారా, భౌతిక సంబంధ ఆశీర్వాదం మనం ఆలోచించగలిగితే దేవుడు మొదటగా ఆదామ హవ్వను నిర్మించిన తర్వాత ఆదికాండం 1వ అధ్యాయం 20 చదువుకుంటే చదువుకుంటే అక్కడ దేవుడు ఆదాముని హవ్వని ఆశీర్వదిస్తూ ఒక మాట అనడం జరిగింది. ఏంటో మాట ఆలోచిద్దాం. 1వ అధ్యాయం 28 ఆదికాండం. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునండి. ఇక్కడ చాలు. ఇక్కడ మనం ఆలోచించగలిగితే దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎవరిని? ఆదాముని హవ్వని. ఆ ఆశీర్వాదం ఏంటంటే మీరు కుటుంబంగా ఏర్పడి మీ ద్వారా పిల్లలు ఏర్పడాలి, ఆ పిల్లల నుండి పిల్లలు రావాలి, ఇలాగ భూమి అంతా నిండాలి అని చెప్పడం జరిగిందండి. అంటే అక్కడ ఆ సందర్భంలో ఆశీర్వాదం అంటే అర్థం ఏంటి? ఆశీర్వాదం అంటే అర్థం ఏంటి? ఆ సందర్భంలో పిల్లలు సంతానం ఏర్పరచడం ఆ విషయంలో ఆశీర్వాదం. ఇలాగా ఆశీర్వాదం పాత నిబంధన చూడగలిగితే అనేక రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. మనం మరొక మాట చదువుకుంటే అబ్రహాము కూడా ఆశీర్వదించబడ్డారు. అబ్రహాము గారు చదువుకుంటే ఆదికాండము 24 అధ్యాయం 30 చదువుకుంటే, త్వరగా చదువుకుందాం. ఆదికాండము 24 అధ్యాయం 30 చదువుకుంటే అక్కడ అబ్రహాము కూడా ఆశీర్వదించబడ్డారు. ఏ విధంగా ఆశీర్వదించబడ్డారో ఆలోచిద్దాం. 24:35 అండి. అంతటా అతడు ఇట్లా నేను అబ్రహాము దాసుడును బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడైను. అతనికి గొడ్లను వెండి బంగారములను దాసీ జనమును ఒంటెలను గాడిదలను దయచేసాను. ఇది ఎవరి గురించి చెప్పబడుతున్న మాట? అబ్రహాము గురించి చెప్పబడుతున్న మాట. అబ్రహాము ఒక దాసుడు ఏమంటున్నాడు? నేను అబ్రహాము దాసుడును యెహోవా నిజమైన బహుగా ఆశీర్వదించిన కనుక. ఆశీర్వాదాన్ని దేంతో పోల్చాడు? అక్కడ అబ్రహాము కొన్న ఆస్తిని చూపించి ఆస్తిని అంతా ఎవరు దయచేసి చెప్తున్నాడు? అక్కడ యెహోవా దయచేశాడు. దేవుడు దయచేశాడంటే అది ఆశీర్వాదం ఆమె ఉంది కాబట్టి ఆ విధంగా ఆశీర్వాదాన్ని తనకున్న ఆస్తితో తనకున్న సంపదతో పోల్చడం జరిగిందని. ఇలా పాత నిబంధన చూడగలిగితే భౌతికమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. అంటే దేవుడు మనుషులందరికీ ఆశీర్వాదం కలుగజేశాడు, కానీ తన యందు భయభక్తులు గల వారికి ఇంకెక్కువగా ఆశీర్వదించాడండి. ఇప్పుడు పిల్లలు ప్రతి ఒక్కరికి అంటారు, ప్రతి కుటుంబంలో పిల్లలు ఏర్పడుతున్నారు. అంటే ఒక వ్యక్తి నుండి ఒక బిడ్డ జన్మించ జరుగుతుందంటే ఒక కుటుంబంలో అక్కడ ఎవరు ఆశీర్వాదం ఉంది? దేవుని ఆశీర్వాదం ఉంది. ఇంకా కాకుండా యెహోవా యందు భయభక్తులు గల వారు ఎవరైతే ఉంటారో వారి ఎడల దేవుని ఆశీర్వాదం ఇంకా హెచ్చుగా ఉంటుందండి, రెట్టింపు ఆశీర్వాదం ఉంటుందండి.
మనం యోబు గ్రంథం కూడా చదువుకుంటే యోబు గ్రంథంలో కూడా మనకి ఇక్కడ రెట్టింపు ఆశీర్వాదాలు పొందినట్టు 42:12 ఉంటుందండి. యోబు గ్రంథము 42:12 చదువుకుంటే త్వరగా చదువుదాం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించెను మా కంటే మరి అధికంగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను తండ్రిను. అవి ఇక్కడ మన జాగ్రత్త గమనిస్తే యెహోవా యోబును మొదట ఆశీర్వదించడం కంటే అధికంగా ఆశీర్వదించెను అంటే ఆల్రెడీ ఆశీర్వదించబడినవాడు యోబు. కానీ దేవుని యందు ఉండాలి చూసిన భయభక్తి విధానం బట్టి దేవుడు మరింతగా ఆశీర్వదించాడు యోబును. ఇవంతా కూడా భౌతికమైన ఆశీర్వాదాలని. దేవుడు అందరైనా ఆశీర్వాదం చూపిస్తాడు, కానీ యెహోవా యందు భయభక్తి గలవారిని కూడా ఇంకా ఎక్కువ ఆశీర్వదిస్తాడని పాత నిబంధనలు మనం చదువుకుంటూ వచ్చాం. అంటే ఆనాడు వాళ్ళకి ఏమర్థమవుతుందంటే, శిష్యులకి భయభక్తి గల వ్యక్తులకి వాళ్ళకి ఏమర్థమవుతుందంటే, దేవుని నమ్ముకుంటే మేము బహుగా ఆశ్రయించబడుతున్నాం అనే విషయం వాళ్ళకి అర్థం అవ్వాలని దేవుడు ఏం చేశారంటే వాళ్ళకి భౌతికంగా ఆశీర్వాదాలు వచ్చే విధంగా వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. అబ్రహాం ఆశీర్వాదం పొందాడు, ఇస్సాకు ఆశీర్వాదం పొందాడు. ఇస్సాకు కూడా మనం వచనం చదువుకుంటే ఇస్సాకు కూడా ఆయన ఆశీర్వాదం పొందినట్టు ఆదికాండం 26:12 ఉంటుందండి. ఆదికాండం 20:12 చదువుకుంటే స్పీడ్ చదువుకుందాం. ఆదికాండం 20:12 వచ్చినాం. ఇస్సాకు ఆ దేశముందున వాడై 100 ఫలం పొందెను. యెహోవా అతని ఆశీర్వదించెను. యెహోవా అతని ఆశీర్వదించెను పదాలు గమనించండి. దేవుని యొక్క కృప అన్నది అంటే ఆయన ఆశీర్వాదం ఎలాగుంటుందో గ్రంథకర్త పాత నిబంధనలో భక్తులు తెలియజేస్తూ వచ్చారండి. అవి భౌతికమైన ఆశీర్వాదాలు, కేవలం భయభక్తులు కలిగిన విశ్వాసాలు మాత్రమే కాదు, కానీ ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా దేవుడు తన ఆశీర్వాదం దయచేస్తూ వచ్చాడండి. ఏ విధానం బట్టే తన భక్తులను ఆశీర్వదించినట్టే మిగతా జనాంగం కూడా ఆశీర్వదించాడు. వాళ్ళు కూడా మంచి సంతానం కొల చేయబడుతున్నారు, వాళ్ళు కూడా అభివృద్ధి చెందుతున్నారు, వాళ్ళు కూడా మంచి ఆస్తిని సంపాదించుకుంటున్నారు. అయితే ఇవన్నీ కూడా భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు. అయితే దేవుడు భౌతిక సంబంధ ఆశీర్వాదాల కంటే మరి హెచ్చైన ఆశీర్వాదము ఇవ్వడం జరిగింది. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. తండ్రి అయిన దేవుడు భౌతిక ఆశీర్వాదాల కంటే మరి హెచ్చైన ఆశీర్వాదము యేసుక్రీస్తు ద్వారా ఇవ్వడము జరిగింది. దానినే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అని ఎఫెసీ పత్రికలో మనం చదువుకోగలం. మొదటి అధ్యాయంలో పరలోక విషయంలో మొదటి అధ్యాయం 3వ చదువుకుంది ఎఫెసీ పత్రిక. మళ్ళీ ఒకసారి చదువుకుంటే ఆయన క్రీస్తు యందు, ఆయన అంటే తండ్రి క్రీస్తు యందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించెను. భౌతిక ఆశీర్వాదం గొప్పదా? ఆత్మీయ ఆశీర్వాదం గొప్పదండి. ఆత్మీయ ఆశీర్వాదం గొప్పది. మనిషి దేహంలో శరీరం ఉంది, రెండవది ఆత్మ ఉంది. శరీరం గొప్పదా? ఆత్మ గొప్పదా? ఆత్మే గొప్పది. శరీరం కృషించిపోద్ది, శరీరం మట్టిలో కలిసిపోద్ది, కానీ ఆత్మ అనేది మట్టిలో కలవదు. శరీరం క్షయమైనది, ఆత్మ అనేది అక్షయమైనది. దేవుడు ఎలా చూపించుకుంటూ వచ్చారంటే తన నమ్ముకున్న బిడ్డలకి ఆశీర్వాదం దయచేస్తాడు అనేది తన సంతానం బట్టి, అంతేకాకుండా వాళ్ళకున్న ఆస్తిని రెట్టింపు చేయడం బట్టి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చేశాడు. అంతకన్నా మరింత గొప్ప ఆశీర్వాదం అనేది ఎవరి ద్వారా వచ్చిందంటే క్రీస్తు ద్వారా వచ్చింది. అది భౌతిక సంబంధ ఆశీర్వాదం కాదు, కానీ అది ఆత్మ సంబంధ ఆశీర్వాదం అని గ్రంథం పేర్కొంది. ఈ ప్రవచనము అబ్రహాముతోనే దేవుడు వాగ్దాన రూపంలో చెప్పాడండి. ఆదికాండము 24:20 చదువుకుంటే 35. ఆదికాండము 24:30 చదువుకుందాం. ఆదికాండం 24:35. దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేస్తున్నప్పుడు ఒక వాగ్దానం ఎవరో జరిగింది. ఆ వాగ్దానంలో ఒక మాట చదువుదాం. ఆదికాండం 24:30 చదవండి అమ్మా. క్షమించండి, ఆదికాండం 22:18. ఆదికాండము 22:18 చదువుకుంటే, మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానములను ఆశీర్వదించబడును, నా తోటని ప్రమాణం చేస్తునని యెహోవా సెలవిచ్చినను. దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసినప్పుడు ఒక వాగ్దానం ఏముందంటే, వాగ్దానంలో భాగం ఏంటంటే నీవు నా మాట వినినందున భూలోకంలో నీవు జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడు నేను ఒక వాగ్దానం చేయడం జరిగింది. ఏంటా వాగ్దానం? ఎవరి ద్వారా ఆశీర్వదించబడును అంటే ఏ ఉద్దేశంలో తండ్రి దేవుడు అబ్రహాముతో మాట్లాడాడంటే
భూలోక జనాలన్నీ కూడా నీ సంతానంలో ఆశ్రయించబడతాయి అన్నప్పుడు అది ఎవరి ద్వారా నెరవేరింది? యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడింది. ఇదే మాటని పౌలు గారు ప్రస్తావిస్తూ గలతీ పత్రిక 3:16 ఏమంటారంటే, గలతీ పత్రిక 3:16 చదువుకుంటే, అబ్రహాముకును అతని సంతానమును వాగ్దానం చేయబడిన ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానమునకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనిను. ఆ సంతానం ఎవరు? క్రీస్తు. ఆ సంతానము క్రీస్తు. ఆ క్రీస్తు వల్ల సమస్త జనములందరూ కూడా ఆస్వాదించబడతారని ఎవరు వాగ్దానం చేశారు? తండ్రి అయిన దేవుడు. ఎవరితో చేశారు? అబ్రహాముతో. ఎప్పుడు? ఎన్నో వందల ఏళ్ళ కిందట వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం ఎవరితో నెరవేర్చబడింది? యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడిందండి. అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము. ఆత్మ సంబంధ ఆశీర్వాదం కేవలం సర్వ మానవాళికి ఇవ్వాలని దేవుని కోరిక. ఇక్కడ మనం చదువుకుంటే మళ్ళీ ఎఫెసీ పత్రిక వస్తే ఇక్కడ ఆత్మ సంబంధ ఆశీర్వాదాలు మనం కొన్ని మాటలు ఆలోచించగలిగితే పిల్లరా, కొన్ని మాటలు ఆలోచించదు. మొదటగా ఆత్మ సంబంధ ఆశీర్వాదం అంటే అది ఆత్మకు సంబంధించింది, శరీరానికి సంబంధించింది కాదు. మనం చదువుకున్నాం భౌతిక ఆశీర్వాదం కన్నా ఆత్మీయ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే శరీరం కృషించిపోతే మట్టిలో కలిసిపోతే ఒకనొక రోజు. కానీ ఆత్మ అనేది నిరంతరం జీవించి ఉండేది. ఆత్మకి చావు లేదు. ఆత్మకున్న ఆశీర్వాదం చాలా విలువైంది. మనం ఒక చిన్న ఉదాహరణ చెప్పగలిగితే, ఒక వ్యక్తి చాలా ఆకలితో ఉన్నాడు. ఒక పూట మనం భోజనం పెట్టాం. చాలా ఆకలితో ఉన్నాడు, చాలా ఒక వారం పాటు అన్నం తెలియదు, ఒక పూట భోజనం పెట్టాం. ఆ వ్యక్తి ఏమనుకుంటాడు? నాకు దేవుని ఆశీర్వాదం వల్ల నాకు ఆహారం కలిగింది అంటాడు. ఒక పూట ఆహారం ముఖ్యమా? తన జీవితాంతం మనం పెట్టగలిగే అన్నం పెట్టామనుకోండి, అది ముఖ్యమా? ఒక పూట ముఖ్యమండి. ఒక పూట ఇచ్చిన ఆహారం ముఖ్యమా? జీవితకాలం మన ఆహారం ఇస్తే అది ముఖ్యమండి. జీవితకాలం అంతా ఇచ్చిందా ముఖ్యమండి. ఎందుకంటే ఒక పూట అయితే ఒక కాలంలో గడిచిపోద్ది, కొన్ని గంటల్లో ముగిసిపోద్ది. కానీ జీవితాంతం ఇచ్చే ఆశీర్వాదం అనేది చాలా విలువైంది. ఇదే కూడా అదే విధంగా ఆత్మ సంబంధ ఆశీర్వాదం అనేది పిల్లరా, అది అన్నిటికన్నా చాలా విలువైంది. భౌతిక ఆశీర్వాదం చాలా విలువైందండి. ఆ ఆశీర్వాదంలో భాగంగా మనం చదువుకుంటే మొదటి అధ్యాయం 4వ చదువుకుంటే ఎఫెసీ పత్రిక 1:4 ఎట్లనగా తన ప్రియుని తన ఉచితంగా మనకు అనుగ్రహించి తన కృప మనకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్ప చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమే ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తుల మనలను ఏర్పరచుకునేను. అసలు మనం ఒకసారి వెనక్కి వెళ్ళే ముందు మన పూర్వీకులు మన తాతలు అలా వెనక్కి వెళ్తూ కొద్ది మనం ఎక్కడి వచ్చామంటే గ్రంథం ఏం చెప్తుందంటే ఆదాము హవ్వ నుంచి ఒక మనిషి నుండి సమస్త జాతి కూడా భూమి మీదకి వచ్చింది. మరి ఆదాము ముందు పరిస్థితి ఏంటి? ఆదాము ముందే ఎక్కడ ఉన్నాడు అంటే సృష్టి పుట్టక ముందు తండ్రి అని దేవుని సంకల్పం ఏంటంటే సృష్టి ఏర్పడాలి. సృష్టి ఏర్పడిన తర్వాత మా మానవులు పుట్టాలి. ఇప్పుడు మనం ఉన్నామంటే మన క్రీస్తు సంఘాలు మనం ఉన్నామంటే అది ఎవని కోరిక? అది ఎవని ఎన్నిక? దేవుని ఎన్నిక. ఎప్పుడు ఎన్నిక? అది ఎక్కడ జరిగింది? అది నిత్యత్వంలో జరిగిన ఎన్నిక అండి. ఇక్కడ మన జాగ్రత్త గమనిస్తే మనల్ని ఏర్పరచుకునేను. ఎవరు ఏర్పరచుకున్నారు? దేవుడు మనం ఏర్పరచుకున్నాడు. ఏమని? మనం అందరం సంఘంగా కూడుకోవాలి, మనందరూ క్రీస్తులకు రావాలని. అది ఎవరి సంకల్పం? దేవుని సంకల్పం. ఎప్పటి సంకల్పం? అది నిత్యత్వంలో జరిగిన సంకల్పం. మన పుట్టాలి, మన బ్రతకాలి, మన సంఘంలో రావాలని ఎవరి కోరిక? అది దేవుని కోరిక. అందుకే మనం ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునిపే మనందరం కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. అది మొట్టమొదటి ఆశీర్వాదం. రెండో ఆశీర్వాదం మనం చదవగలిగితే మనము యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై, అది మరొక సంబంధమైన ఆశీర్వాదం. దేవుడు ఎప్పుడైతే ఒక వ్యక్తి క్రీస్తుని నమ్మి విశ్వాసం నుంచి బాప్తిస్మం పొంది సంఘంలోకి వస్తాడో అప్పటి నుంచి వ్యక్తి దేవుని కుమారుడిగా పిలబడతాడు. అప్పుడు నుంచి ఎలా పిలబడతాడు? దేవుడు కుమారుడిగా పిలబడతాడు. అందుకే ఇక్కడ యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకి అంటే దత్త స్వీకారం. దేవుడు మనల్ని దత్త తీసుకుంటున్నాడు. ఎప్పుడు? బాప్తిసం ద్వారా. అలాగా మనల్ని దత్త తీసుకోవాలని, మన దత్తపుత్రం కావాలని ఆనాడు దేవుడు సంకల్పించాడు. దాన్ని బట్టి అదొక రకమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఇదే మాటని యోహాను రాసిన పత్రిక 1:12 చదువుకుంటే, యోహాను రాసిన పత్రిక 1:12 త్వరగా చదువుకుందాం. యోహాను సువార్త 1:12
తను ఎందరు అంగీకరించారో వారికి అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించను. మనందరూ కూడా దేవుడి పిల్లలు ఎప్పుడయ్యాం? యేసుక్రీస్తు విశ్వాసం ఉంచిన తర్వాత బాప్తిస్మం పొందిన మనందరం ఏమయ్యాం? దేవుడి పిల్లలు అయ్యాం. అటువంటి భాగ్యం ఎవరు అనుగ్రహించారు? దేవుడు అనుగ్రహించారు. దేవుడు అంటే సర్వశక్తిమంతుడు. దేవుడు అంటే ఎంత గొప్పవాడు, మహోన్నతుడు, కోటి సూర్యుల తేజమైన మన దేవుడు ఎంతో అల్పజీవిని, ఒక పురుగు వంటి ప్రాణి అయిన మనిషిని జ్ఞాపకం చేసుకున్నాడు అంటే అది ఆయనకు గొప్పతనం. అది మనకు అనుగ్రహించిన దేవుని ఆశీర్వాదం, ఆత్మ సంబంధం ఆశీర్వాదం. తర్వాత మరొక ఆత్మీయ ఆశీర్వాదం మనం ఆలోచించగలిగితే మొదటి అధ్యాయము 7వ వచనంలో చదువుకుంటే, ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. ప్రతి మనిషి కూడా పాపము చేసి దేవునికి దూరం అయిపోయాడు. అందరూ పాపం చేసిన వారే, అవునా కదా? ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా పాపం చేసిన వారే. పాపం అనేది ఒక జబ్బు, ఆత్మకు సంబంధించిన జబ్బు అండి పాపం అనేది. ఇర్మియా గ్రంథము 17:9 చదువుకుంటే ఒక మాట ఏముంటుందంటే, ఇర్మియా గ్రంథము 17:9 చదువుకుందాం. అక్కడ హృదయం గురించి మాట్లాడుతూ ఇర్మియా గ్రంథము 17:9 చదువుకుందాం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఇక్కడ చెప్పదు మాట. హృదయం అంటే భౌతికమైన గుండె కాదు. మనలో ఆత్మ అంటే ఆత్మలో ఏముంది? హృదయం ఉంది. ఆ హృదయం ఇటువంటిదట, ఘోరమైన వ్యాధి గలది, భయంకరమైన వ్యాధులు ఉంది. క్యాన్సర్ కన్నా, ఎయిడ్స్ కన్నా భయంకర రోగం ఏంటంటే ఆ రోగం ఎక్కడుంది? మన హృదయంలో ఉంది. ఆ రోగంకి ఏంటి? అదే పాపమే పిలువబడింది. మరి పాపను మందు ఎక్కడ దొరుకుతుంది? పాపం మందు ఏంటండి? పాపానికి మందు పరిశుద్ధ రక్తం. పాపం మందు ఏంటండి? పరిశుద్ధ రక్తం. ఆ రక్తం ఉంటే తప్ప పాపానికి పరిహారం లేదు. ఇప్పుడు ఒక వ్యక్తి చౌబతుకలో ఉన్నాడు, ఆ వ్యక్తికి ఒక రక్తం ఎక్కించాలి, రక్తం అవసరం. ఆ రక్తం ఉంటేనే ఆ వ్యక్తి బతకడం అనుకోండి. ఆవిడ వ్యక్తి ఏం చేస్తారండి? తనకున్న ఆస్తి అంతా చెల్లించి ఎంత దూరమైన వెళ్ళి ఆ రక్తం కావాలని బ్లడ్ సేకరిస్తాడు ఒక వ్యక్తి దగ్గర. అదే విధంగా మనుషులందరూ కూడా పాపం చేసి దేవునికి దూరం అయిపోతే, ఆత్మలో ఘోరమైన వ్యాధి కలిగితే దేవుడు వారిని అనుగ్రహించి, తండ్రి వారికి అనుగ్రహించి యేసుక్రీస్తుని భూమి పంపడం జరిగింది. ఎందుకంటే యేసుక్రీస్తు భూమి మీద రావాలి, ఆయన రక్తం చిందించబడాలి. అలా చిందించబడితే మన పాపాలకు ఏం కలుగుతుంది? క్షమాపణ కలుగుతుంది. పాప క్షమాపణ కలగకుండా ఏ వ్యక్తి కూడా దేవుని దగ్గరికి చేరలేడు, దేవుని దగ్గర రాలేడు. కాబట్టి ఇక్కడ మన జాగ్రత్త గమనిస్తే విమోచనము ఆయన రక్తం ద్వారా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. అది దేవుడు అనుగ్రహించిన గొప్ప ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఇంకా మనం చదువుకుంటే మొదటి అధ్యాయంలో చదువుకుని పిల్లరా, మొదటి అధ్యాయంలో మనం 11-12 చదువుకుందాం. క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయాలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచాను. ఎవరెందు స్వాస్థ్యంగా ఏర్పరిచారు? యేసుక్రీస్తు మనల్ని స్వాస్థ్యంగా ఏర్పరిచారు. ఎవరైతే బాప్తిస్మం పొంది క్రీస్తులోకి వస్తారో మనకు దొరికిన గొప్ప అదృష్టం ఏంటంటే నిత్య జీవము అనుగ్రహించబడడం. ఏంటండి నిత్య జీవము? జీవం అనేది ఆత్మకు సంబంధించింది. ప్రాణము శరీరానికి సంబంధించింది అయితే జీవము మళ్ళీ ఆత్మకు సంబంధించింది. ప్రాణం నశించబోదు కానీ ఆత్మకి నశింపు ఉండదు. ఈ ఆత్మకి నిత్యజీవం కావాలంటే మనం ఏం చేయాలి? క్రీస్తుని నమ్ముకోవాలి, క్రీస్తుని విశ్వసించాలి. క్రీస్తుని విశ్వసించినప్పుడే మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ రక్షించబడుతుంది. ఇదే మాట నేను రోమిల పత్రిక 6:23 చదువుకుంటే, రోమిల పత్రిక 6:23 చదువుకుంటే 6:23 చదువుదాం. ఏలైనగా పాపం వల్ల వచ్చిన జీతం మరణము, అయితే దేవుని కృపవరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిత్య జీవము. యేసుక్రీస్తు నిత్య జీవం ఉంది. నిత్య జీవం కావాలంటే నేను యుగయుగాల బతకాలి, నా ఆత్మ నిరంతరం రక్షించబడాలంటే ఒక వ్యక్తి ఏం చేయాలంటే క్రీస్తుని వెతకాలి. క్రీస్తులోనే నిత్య జీవం ఉంది. క్రీస్తుని విశ్వసించాలి. అసలు పిల్లరా, మనమందరం పుట్టింది, మనమందరం ఉన్నది మన గురించి. దేవుడు మనం పుట్టింది భూమి మీద. మనమందరం కొలుచేయబడింది ఎవరి వల్ల కొలుచేయబడ్డామంటే క్రీస్తు గురించే. కొలసి పత్రిక 1వ అధ్యాయం చదువుకుంటే పిల్లరా, కొలసి పత్రిక 1వ అధ్యాయం చదువుకుంటే 12వ వచనంలో అందుచేత ఈ సంగతి
16 చదువుకుందామని. ఏలయంగా ఆకాశం ఉందనియో భూమి మీద ఉన్నదనియో దృశ్యమైనవి గాను అదృశ్యమైనవి గాను అవి సింహాసములైనను ప్రభుత్వములైన ప్రధానులైన అధికారములైన సర్వమును ఆయన సృజింపబడిను, సర్వమును ఆయన ద్వారాను ఆయన బయటికి సృజింపబడిను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. మనమందరం పుట్టిందే క్రీస్తు గురించే. క్రీస్తు కొరకు మనం సృష్టించబడ్డాం. మన గురించి దేవుడు మనం సృష్టించలేదు. పిల్లరా, మన జీవితము క్రీస్తును నమ్ముకుంటే మన జీవితం పరమాత్మ ఉంటుంది. క్రీస్తు మన జీవితం లేకపోతే మన జీవితం వ్యర్థమైపోతుంది. క్రీస్తునందు నిత్యజీవం ఉంది, క్రీస్తునందు రక్షణ ఉంది, క్రీస్తునందు గొప్ప స్వాస్థ్యం ఉంది. ఆ ఆశీర్వాదం మనందరికీ అనుగ్రహించబడాలంటే ప్రభువుని నమ్ముకోవాలి, ప్రభుని విశ్వసించాలి, ప్రభునందు బాప్తిసం పొందాలి, మరణం వరకు మనం నమ్మకంగా జీవించాలి. భౌతిక ఆశీర్వాదం కన్నా ఆత్మీయ ఆశీర్వాదం చాలా గొప్పదండి. అందుకే మత్తయి సువార్త 20వ అధ్యాయంలో అక్కడ ఏమంటారంటే, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళ పదం ఉంటుందండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 30న చదువుకుంటే అక్కడ గొర్రెల మేకలు ఒక తీర్పు చొప్పమానంలో ఏమంటారు, కుడివైపున ఉన్న గొర్రెలను చూసి యేసు గారు ఏమంటారంటే, నా తండ్రి చేత ఆస్వాదించబడిన వాళ్ళారా. ఎవరు చూసి అంటున్నారు మాట? ఎవరైతే యేసు విశ్వాసం నమ్ముకొని తీర్పులు నించుంటారో కుడివైపున వాళ్ళందరూ చూసి వాళ్ళు తండ్రి యేసు గారు ఏమంటారంటే, నా తండ్రి చేత ఆస్వాదించబడిన వాళ్ళని చెప్పడం జరుగుతుందండి. కాబట్టి పిల్లరా, ఆత్మ సంబంధ ఆశీర్వాదము ప్రతి ఒక్క మానవుడు అది పొందాలి. అలా పొందితేనే మన జీవితంకి ఒక పరమార్థం ఉంటుంది, మన జీవితం ధన్యత అవుతుందండి. మన ధన్యులం. ఈ ధన్యత, ఈ వెలుగుని మన ప్రపంచం చాటాలి. ప్రపంచంలో ప్రతి మానవుడు తెలుసుకోవాలి. ప్రతి మనిషి కూడా దేవుని ఎరిగి, క్రీస్తుని ఎరిగి సంఘంలోకి వచ్చి ఆయన రాజ్యంలో చేరితే మనం చనిపోయిన తర్వాత దేవుడు క్రీస్తుని లేపినట్టు మనలందరూ లేపి పల్లవ రాజ్యంలో గొప్ప స్వాస్థ్యం అనుగ్రహిస్తారని ఈ గొప్ప వాక్యాన్ని మనం ఈ నూతన సంవత్సరంలో మనం నేర్చుకున్నాం. ఈ మాటలను కూడా దేవుడు మనందరిని దీవించి మనందరి హృదయాల్లో ఫలింపజేయను గాక. నాకు ఈ అవకాశం మరోసారి సంఘానికి, సేవకులకి నా హృదయ వందనం చేసుకుంటున్నాను. కృతజ్ఞతలు. అందరికీ వందనాలు.